Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. లైక్ కాస్టింగ్ కౌచ్ గురించి ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. ఎక్కువ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూసినా ఎవరి నోటు విన్న కాస్టింగ్ కౌచ్, శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్ళు. మీరు నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. లాస్ట్ ఇయర్ నేను మాట్లాడింది నా వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునే భాగంలో అది నా ప్రత్యేక ఇంటర్వ్యూ. ఎస్, దెర్ ఈజ్ ఎ కాస్టింగ్ కౌచ్ నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్, ఇట్స్ వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి. ఆల్ వుడ్స్ సినిమా ఇండస్ట్రీలో. బయట సైడు ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనే పేరు ఉండదు, బట్ అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లలో ఉంది. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో మార్కులు వెయ్యాలంటే కూడా స్టూడెంట్ కోఆపరేట్ చేయాలని అడిగే కొంతమంది దరిద్రమైన లుచ్చ లెక్చరర్స్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను యూట్యూబ్ కొంతమంది అంటారు, మొన్న నేనేదో డాక్టర్స్లో కూడా ఉన్నారంటే అలా అనొద్దు, నువ్వు చాలా తప్పుగా మాట్లాడావు, డాక్టర్స్ దేవుళ్ళు, వాళ్ళు అలా చేయరు. ఒకసారి గూగుల్ చేయమనండి న్యూస్. ఒక గర్భిణీ స్త్రీ వెళ్తే కూడా తాకకూడని ప్రదేశంలో ఆమెను పరీక్షలు చేయాల్సి వచ్చిన డాక్టరు సినిమా వాళ్ళంటే పిల్లనివ్వరు, ఇల్లు ఇవ్వరు. ఎందుకు అంటే అది అంటే వాళ్ళు చెడ్డోళ్ళు అని వాళ్ళ అభిప్రాయం. అంటే వాళ్ళ అంటే వ్యక్తిగతంగా కాదు, మానసికంగా కాదు, కానీ శారీరకంగా వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అని చెప్పి సమాజంలో ఒక దృక్పథం అయితే ఎప్పటి నుంచే ఉంది. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఇది ఉంది కాబట్టే సినిమా హీరోల కూతుర్లను వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి పంపించడం అనేది We enjoyed a lot, sir. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.